హలో అందరికీ వెల్కమ్ టు మధు గ్రేస్ఫుల్ బైట్స్. ఈరోజు మన ఛానల్లో మీకోసం హెల్తీ కేక్ చూపిస్తున్నానండి. ఇది వరకు కూడా ఇది అప్లోడ్ చేశాను, కానీ ఈసారి మనకి ఫస్ట్ టైం ఒక ఆర్డర్ వచ్చింది. వాళ్ళ కోసం, ఆ కస్టమర్ కోసం మనం ఈ కేక్ అనేది ప్రిపేర్ చేస్తున్నాము. ఇది ఫుల్గా డ్రై ఫ్రూట్స్ వేసి చేస్తామండి. గోధుమ పిండి అలాగే బెల్లంతో చేస్తాం కాబట్టి చాలా హెల్తీ, అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎటువంటి క్రీమ్స్ అనేది ఏది యాడ్ చేయకుండా ఓన్లీ ఇలా డ్రై ఫ్రూట్స్ వేసి మనము చాలా టేస్టీగా హెల్తీగా ఉంటుంది. మీరు కూడా ఈ కేక్ని తప్పకుండా ట్రై చేయండి. ఇది ఎలా ప్రిపేర్ చేయాలో కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నాను. వీడియో కంప్లీట్గా చూసేయండి. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు వరకు బెల్లంని తీసుకున్నాను. మనం ఇక్కడ వేసే అన్ని ఇంగ్రీడియంట్స్ కూడా ఒకటే కప్పుతో చూసుకోవాలండి. ఇలా బెల్లం వేసుకున్నాక కొద్దిగా టీ గ్లాస్ అంత వాటర్ని వేసుకొని ఇలా బెల్లం అంతా కూడా మెల్ట్ చేసుకోవాలి. ఒక్కసారి బెల్లం అంతా మెల్ట్ అయిపోయాక దీంట్లోకి మనము 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని యాడ్ చేస్తున్నాను. షుగర్ వేయటం వల్ల కూడా మంచి స్వీట్నెస్ అనేది యాడ్ చేస్తుంది. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేలాగా ఇది బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ వచ్చేసి కిస్మిస్ తీసుకున్నాను, బాదం అలాగే జీడిపప్పుని కూడా తీసుకున్నాను. ఇలా మనము ఈ బెల్లం పాకంలోకి వీటి డ్రై ఫ్రూట్స్ని కొద్దిగా వేసుకోవాలి, అన్నీ వేసుకోకూడదు. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకొని మనం ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా మిక్స్ అయిపోయిన తర్వాత దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను కేక్ ఈ మౌల్డ్లో చేస్తున్నానండి, లేదు అంటే మీరు నార్మల్ వాటిలో కూడా చేసుకోవచ్చు. మంచిగా మందంగా ఉన్న బౌల్లోకి వేసుకోవచ్చు. దీన్ని రెడీగా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను అదే కప్పుతోటి మళ్ళీ పెరుగు తీసుకున్నాను. ఇలా మనము పెరుగుని కూడా ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి. పెరుగులో మనకి ఎటువంటి ఉండలు ఏది ఉండకుండా మనం బాగా బీట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇక్కడ మనకి బెల్లం కూడా కంప్లీట్గా చల్లగా అయిపోయిందండి. ఇది అస్సలు వేడిగా ఉండకూడదు. కంప్లీట్ చల్లగా అయిన తర్వాత ఇలా పెరుగుని బాగా బీట్ చేసుకున్న తర్వాత ఈ బెల్లంని ఈ పెరుగులోకి యాడ్ చేసుకోవాలి. ఇది చల్లగా అయినాక చూసారు కదండి ఎంత దగ్గరగా వచ్చేసిందో. ఇలా మనకి చల్లగా అయిన తర్వాతనే పెరుగులో వేసుకోవాలి. ఇలా మనం బెల్లంని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పెరుగులో ఇదంతా కూడా చక్కగా మిక్స్ అయిపోవాలి. అవి డ్రై ఫ్రూట్స్ అలాగే బెల్లము పెరుగు అన్నీ కూడా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకుంటే మనకి కేక్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, మనకి బెల్లం అలాగే పెరుగు చక్కగా మిక్స్ అయిపోయింది. ఇలా వీటిని మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనము ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా మనం ఆయిల్ని కూడా వేసుకొని మరొక్కసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత నేను అదే కప్పుతోటి మళ్ళీ 1 కప్పు వరకు గోధుమ పిండిని కూడా తీసుకున్నాను. ఇలా గోధుమ పిండి మిక్స్ చేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాని వేసుకోవాలి. ఇలా వీటన్నిటిని కూడా వేసుకొని ఒకే డైరెక్షన్లో మనము బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నీ కూడా మనకి పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా మనం చక్కగా మిక్స్ చేస్తేనే ఇక్కడ మన కేక్ అనేది బాగా వస్తుంది. ఇక లాస్ట్లో ఇక్కడ నేను కొద్దిగా వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకుంటున్నాను. అలాగే మంచి టేస్ట్ కోసం ఇక్కడ నేను కోకో పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 2 టీ స్పూన్ల వరకు కోకో పౌడర్ని వేసుకొని మనం మరొక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ కోకో పౌడర్, బేకింగ్ పౌడర్, సోడా ఇవన్నీ కూడా మనకి కేక్లో చక్కగా మిక్స్ అయిపోవాలి. ఈ బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. ఇక నేను బేకింగ్ ట్రేకి నేను బటర్ పేపర్ వేసుకున్నానండి. మీ దగ్గర లేకపోతే నార్మల్గా డస్టింగ్ చేసేసుకొని ఇలా కేక్ని అంతా కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసుకున్న తర్వాత మనం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. అలాగే ఇలా ట్యాప్ చేసుకుంటే ఎయిర్ గ్యాప్స్ ఏదైనా ఉంటే కూడా వెళ్ళిపోతుంది. ఇలా ట్యాప్ చేసుకున్న తర్వాత దీనిపైన మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవాలి. ఇక్కడ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఫుల్గా కేక్ మీద వేసేసుకోవాలి. ఇలా వేసేసుకొని దీన్ని మనము బేక్ చేసుకోవాలి. ముందుగా మనము ప్రీహీట్ చేసుకోవాలండి. ప్రీహీట్ ఒక 10 మినిట్స్ బిఫోర్ చేసుకొని దాని తర్వాత దీన్ని మనము ప్లేస్ చేసుకోవాలి. ఇలా ప్లేస్ చేసుకొని దీన్ని మనం ఒక 25 to 30 మినిట్స్ వరకు పర్ఫెక్ట్గా బేక్ చేసుకోవాలి. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 30 మినిట్స్ కరెక్ట్గా సరిపోయింది. 30 మినిట్స్ అయ్యాక చూస్తే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా ఒక టూత్ పిక్ పెట్టి చూడాలి మన కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందో లేదో తెలుస్తుంది. ఇది కంప్లీట్గా చల్లగా అయిన తర్వాత ఇలా మనం నెమ్మదిగా బటర్ పేపర్ తీసేసుకొని ఇలా ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకోవడమే.
అంతే అండి. చాలా సింపుల్‌గా చూపించాను కదా! చేయడం కూడా చాలా సింపుల్ అండి. ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. వీడియో కంప్లీట్‌గా చూసారు కదా! ఈ కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో చూసి మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కూడా మధు గ్రేస్‌ఫుల్ బైట్స్ ఛానల్‌లో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. మన ఛానల్లో ఆర్డర్స్ కూడా ఉన్నాయని చెప్పాను కదండి. ఈ కేక్ ఒకవేళ మీరు ఆర్డర్ చేసుకోవాలి అనుకుంటే డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి, ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి. అలాగే మన దాంట్లో స్నాక్స్ అలాగే స్వీట్స్ కూడా ఉన్నాయి. ఏది కావాలన్నా కానీ డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి. చూసారు కదా ఎలా ప్రిపేర్ చేయాలో. ఈ వీడియో నచ్చితే మీరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. Thank you for watching Madhu Graceful Bites. Like, share, subscribe. Bye bye.